వార్తల్లోకి తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రవాణా వాహనాలపై భారీగా పెంచిన పెనాల్టీలు ఫీజులను తగ్గించాలని కోరుతూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆర్టీఓ ఆఫీసు ఎదుట భారీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ జిల్లా కార్యదర్శి నళినీకాంత్ మీడియాతో మాట్లాడుతూ పెంచిన ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి నివేదిక పంపించాలని కేంద్రం కోరినప్పటికీ కాలయాపన చేస్తూ వర్కర్స్ జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని నళినీకాంత్ మండిపడ్డారు. రోడ్డు రవాణా అధికారులతో వేసిన కమిటీ సిఫార్సు చేసిన ప్రభుత్వానికి, అయితే ఆ సిఫార్సులు ప్రభుత్వం ఆమోదించడం లేదు. దీనివల్ల విపరీతమైన భారం రవాణా వాహనాలపై పడతా ఉంది. డ్రైవర్లు కోలుకోలేని దెబ్బ తగులుతూ ఉంది. దీని వెంటనే సిఫార్సును ప్రభుత్వం ఆమోదించాలని కోరుతా ఉన్నాం. గత ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం భారీగా పెనాల్టీని ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా రవాణా వాహన యజమానులు డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి ఆ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ అధికారులతో కమిటీ వేసింది. ఆ కమిటీ పెనాల్టీ ఫీజులను తగ్గిస్తూ గతంలో బ్రేక్ చేయించుకుంటే రోజుకి 50 రూపాయలు పెనాల్టీ విధించారు. ఇప్పుడు ఆ 50 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తూ రవాణా శాఖ అధికారులు ఆ కమిటీ సిఫార్సు చేసింది. అలానే భారీగా ఫీజులను పెనాల్టీలు తగ్గించాలని చెప్పి ఆ కమిటీ సిఫార్సులు చేసింది. అయితే ఆ సిఫార్సుల్ని ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆమోదించలేదు. ఈ కమిటీ చేసిన సిఫార్సులు ఫీజులు తగ్గించాలని చెప్పి కమిటీ చేసిన సిఫార్సులు బయట ప్రపంచానికి పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో డ్రైవర్లు రవాణా వాహన యజమానులు పెనాల్టీలు ఫీజులు కట్టకుండా తగ్గుతాయి కాబట్టి అని చెప్పి వాయిదా వేసుకున్నారు కట్టాల్సిన ఫీజుల్ని. అయితే ప్రభుత్వం వాటిని ఆమోదించకుండా ఉండటం వల్ల 1000 రూపాయల భారం ఇప్పుడు కొత్తగా పెరిగింది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం రవాణా శాఖ అధికారులు కమిటీ చేసినటువంటి సిఫార్సులను వెంటనే ఆమోదించాలని చెప్పి, అలానే ఫీజుల్ని భారీగా తగ్గించాలని చెప్పి, పెనాల్టీలు తగ్గించాలని చెప్పి సిఐటిగా కోరుతా ఉన్నాం. నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. మున్సిపల్ అధికారులు ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి సాధ్యమైనంత తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. గ్రీవెన్స్ కు హాజరైన ఒక బాధితుడు జన్మభూమి కమిటీల ద్వారా నమోదు చేయించిన ఓటర్ లిస్టును అందజేసేందుకు అధికారులు ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటింగ్ నమోదు కార్యక్రమంలో భాగంగా మొన్న యాక్టివ్గా పార్టిసిపేషన్ అవ్వలేదు కాబట్టి మేము టెంట్ వేసి వార్డులో ఓటర్ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో ఒక 70 అప్లికేషన్ వరకు నమోదు చేసి ఈరోజు ఇద్దామని చెప్పి మేము బీఆర్ఓలకు సంప్రదించడం జరిగింది. వాళ్ళ ఫోన్లు ఎవరు అందుబాటులో లేరని చెప్పి మేము ఈరోజు ఎలక్షన్ సెల్ ఇవ్వడానికి వచ్చాను సార్. వస్తే ఆ మేడం గారు ఎలక్షన్ సెల్ ఇన్ఛార్జి గారు ఏమంటారంటే, మేము తీసుకోకూడదు, మీ బీఆర్ఓలకి ఇవ్వండి. బీఆర్ఓ మేడం గారు ఒక ఫోన్ చేయండి, మీరు ఎవరిని అందుబాటులో వస్తే ఇద్దామండి అంటే మాకు తెలియదండి అని చెప్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయం, మోసం, దౌర్జన్యాలపై పోలీసు అధికారులు స్పందించాలని బాధితులు సోమవారం నాడు ఎస్పీ గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. కట్టుకున్నవాడు మోసం చేసి వదిలి వెళ్లిపోయాడని, ఆటో ఫైనాన్స్ కట్టలేదని రౌడీలతో కొట్టించారని, ఇలా అనేక సమస్యలతో వచ్చే బాధితులతో గ్రీవెన్స్ క్రిక్కిరిసింది. పోలీసు అధికారులు చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని బాధితులు మీడియా ఎదుట వాపోయారు. వాయిదా ఇస్తారు కదా, వాయిదాలు ఉంటాయి కదా, ఎప్పుడు వాయిదా నుంచి వచ్చాను. నేను ఇక్కడ గుంటూరు టౌన్లో ఆటో వేసుకుంటాను. ఎస్ శ్రీనివాస్ రెడ్డి అనే అతని దగ్గర నేను ఆటో ఫైనాన్స్కి తీసుకున్నాను సార్. అది 25,000 అని చెప్పని 14,500 ఇచ్చాడు.
10,500 రూపాయలు మినాయించుకొని ఇంతవరకు అంటే నాకు ఎందుకు మినాయించుకున్నాడంటే బ్రేక్ చేస్తాను వాటన్నిటికీ కాగితాలు ఫోర్స్ చేస్తానని చెప్పి తీసుకొని ఒక కాగితం కూడా చూపించకుండా ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకొని కాగితాలు అడిగితే బెదిరిస్తూ 4-5 సార్లు 3-4 సార్లు ఎవరినో వాళ్ళు అంటే సీజింగ్ లెటర్ లేకోకుండా వచ్చేవాళ్ళంతా రౌడీలే అనుకుంటున్నాను. ఎందుకంటే నా మీద రుబాబ్ చేస్తున్నారు వాళ్ళు. పొట్టపోట రుబాబ్ చేయడం, బండి ఆపి లోపల పెట్టడం అట్లా 3 సార్లు చేశారు. 16వ తారీఖు నైట్ కూడా అట్లాగే కటింగ్ సీన్ అనే అతను వచ్చేసి తొడల కొట్టేసి నన్ను పట్టా కొట్టి ఆవుజనే బండి లాక్కొని. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రీవెన్స్ కు వచ్చే ఫిర్యాదులపై దృష్టి పెట్టండి, తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరిస్తాం, మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాం, RTC రీజనల్ మేనేజర్ శ్రీహరి. ప్రారంభమైన రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న క్రీడాకారులు. ఇవే రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.